లో మనకు ప్రసాదించిన పూర్వజన్మ జ్ఞానాన్ని కోల్పోతాం. ఏమి పోగొట్టుకున్నామో తెలియకపోయినా ఏదో పోయిందనే విషయం తెలిసి ఉంటుంది. ఆ పోయినది ఏమిటో అర్థం కాక ఈ జీవుడు అంటే మనం క్యారమని ఏడుస్తాం. స్నానం చేయించి బిడ్డను మంచంపై వేస్తారు. మనను అలాగే వేశారు. ఈగలు, దోమలు, నల్లులు శరీరంపై ప్రాకుతూ రక్తం త్రాగుతూ బాధలు పెడుతున్నా వాటిని పారద్రోలలేని అశక్తతలో ఉంటాం. ఆకలి వేస్తే వేసిందని, పొట్ట నిండితే నిండిందని, కడుపులో బాధ కలిగిందని, కన్ను నొప్పి అని, కాలు నొప్పని మాటలలో చెప్పలేని నిస్సహాయతలో ఉంటుంది ఆ పసితనం. రెండు చేతులు కలిపి పరమాత్మకు నమస్కారం కూడా చేయలేని అమాయకతలో ఉంటాం. ఏ పూజలు పునస్కారాలు చేయలేకపోయినా నిష్కల్మ